నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. గూగుల్ డేటా సెంటర్ని మేమే తీసుకొచ్చాం. దీంతో దాదాపుగా 1,20,000 ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అనే వ్యక్తులు ఎక్కడా కనిపించరు. ఈ డేటా సెంటర్ రావడం వల్ల చుట్టుపక్కల ఐటీ కారిడార్లు వస్తాయి. దాంతో ఇంకా కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఫుడ్ కోర్ట్స్ వస్తాయి. దాంతో మొత్తంగా బిజినెస్ వాతావరణం అంతా కూడా పెరుగుతుంది. ఈ విషయము గత కొన్ని రోజుల వరకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నటువంటి విషయం. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఇటు అందరికీ బహిర్గతం చేసే విధంగా క్యాబినెటే ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకుంది. అదేంటంటే దాదాపుగా 480 ఎకరాల భూమిని ఇటు అదానికి సంబంధించినటువంటి కంపెనీలకు నోటిఫై చేస్తూ, అంటే అదాని గూగుల్ నోటిఫైడ్ పార్ట్నర్గా గుర్తిస్తూ ఇక్కడ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇన్ని రోజుల నుంచి అదానికి గూగుల్ డేటా సెంటర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎవరైనా సరే తాము డబ్బులు పెడుతుంటే క్రెడిట్ ఇంకొకరికి ఇస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అలాగే ఇక్కడ అదాని డబ్బులు పెడుతుంటే క్రెడిట్ మొత్తం చంద్రబాబు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి అదాని కంపెనీ నుంచి ఫోర్స్ ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ అనేది ఆమోదముద్ర వేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇదే విషయం గత కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నేను గతంలో అదానీ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, గూగుల్ మూడు కలిపి కూడా డేటా సెంటర్ రాబోతున్నాయి. ఆ డేటా సెంటర్కి నాంది పలికింది నేనే. దీని ద్వారా ఉద్యోగాలు రాకపోయినా చుట్టుపక్కల ఐటీ కారిడార్లు, ఐటీ పార్కులు వస్తాయి. దీంతో దాదాపుగా ఒక 20,000 ఉద్యోగాలన్నా వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పి నేను గూగుల్ డేటా సెంటర్కి, అదానికి చెప్పాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇది చంద్రబాబు క్రెడిట్. జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అప్పుడే ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఈ కూటమి అనుకూల పత్రికల్లో కూడా ఇవే విషయాలు రాశాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు అదానీ కంపెనీతోటి ఈ టైఅప్కి సంబంధించి గూగుల్ టైఅప్ జరిగింది అనడానికి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదేంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో దాదాపుగా 480 ఎకరాల భూమిని ఇటు అదానికి సంబంధించినటువంటి అదానీ ఇన్ఫ్రా, అదానీ కానెక్స్, అదానీ పవర్ లిమిటెడ్కి సంబంధించి ఈ భూములు కట్టబెడుతున్నట్టుగా క్యాబినెట్ అనేది నిన్న ఆమోద ముద్ర వేసింది. అయితే ఇక్కడ 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నవంబర్లో, అంటే కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్గా అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఆల్రెడీ ఇద్దరి మధ్య, ప్రభుత్వం మధ్య, అదానీ మధ్య ఆల్రెడీ డిస్కషన్లు కంప్లీట్ అయ్యాయి. మే 3, 2023లో అదానీ కంపెనీకి సంబంధించి డేటా సెంటర్కి సంబంధించి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఒక డేటా సెంటర్ రావాలంటే ముఖ్యంగా సీ కేబుల్ ఫెసిలిటీ అవసరం. అయితే అందుకనే మెయిన్గా విశాఖపట్నాన్ని అప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ ఈ అదానీ కంపెనీ కానీ చూజ్ చేసుకుంది. ఎందుకంటే విశాఖ అయితే కనుక సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా సీ కేబుల్ వేయాల్సి ఉంటుంది. డేటా సెంటర్ అంటే ఇక్కడ మెయిన్గా డేటా అనేది నిక్షిప్తం చేస్తారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఒక డేటా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా సీ కేబుల్ కావాలి. అదే రోడ్డు లేదంటే భూమి మీద నుంచి వేస్తామంటే కేబుల్స్ అనేవి పూర్తిగా పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కేబుల్స్ అనేది ఇదైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సముద్ర మార్గంలో వేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంని చూజ్ చేసుకుంది. ఈ విశాఖపట్నానికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ 2023లో మే 3న శంకుస్థాపన కూడా జరిగింది. అప్పట్లో సింగపూర్కి సంబంధించి దాదాపు, అంటే ఇటు విశాఖపట్నం నుంచి సింగపూర్కి సంబంధించి 3,900 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3,900 కిలోమీటర్లకు సంబంధించి సీ కేబుల్ వేయాలి. ఈ సేమ్ కేబుల్కు సంబంధించినటువంటి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 3న ఇక్కడ సింగపూర్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది ఈ సీ కేబుల్కి సంబంధించి. అయితే అప్పట్లో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు ఏంటంటే
ప్రభుత్వము బయట చెప్పుకోకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ బహిరంగంగా వచ్చి రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రాకపోయినా చుట్టుపక్కల ఐటీ కారిడార్లు, ఫుడ్ కోర్ట్స్లు ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి, రాబోయే రోజుల్లో విశాఖపట్నం అనేది మరింత ఒక ఐటీ హబ్గా మారుతుంది అని చెప్పి అప్పట్లో వాళ్ళు చేసిన అంటే చెప్పుకోలేకపోయినటువంటి తప్పును ఇక్కడ క్రెడిట్గా పూర్తిగా తానే తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఒక క్రెడిట్ తీసుకునే ఇదైతే తీసుకొచ్చారు. అయితే అప్పట్లో ఈ ఏదైతే అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్కి సంబంధించి 1000 మెగావాట్ల కోసము ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒప్పందాలు కూడా అయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్లస్ ఇక్కడ అదానికి సంబంధించి. దాంట్లో అదానీ అప్పుడు ఏంటంటే దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్ చేస్తాము ఈ డేటా సెంటర్కి అని చెప్పి వాళ్ళు చెప్పడం, ప్రభుత్వం ఓకే చేయడం, అదంతా కూడా గతంలోనే జరిగిపోయింది. అయితే పదే పదే క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ గూగుల్ డేటా సెంటర్ అదానికి సంబంధించి కూడా ఆ క్రెడిట్ని మొత్తం కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఇదంతా కూడా కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. కానీ ఇప్పుడు అదానీ కంపెనీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి క్యాబినెటే ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం రావడంతో ఇది పూర్తిగా బహిర్గతమైంది. ఇది గూగుల్ డేటా సెంటర్, ఈ అదానికి సంబంధించినటువంటి కంపెనీలు గత ప్రభుత్వ హయాంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ కూడా శంకుస్థాపనలు జరిగాయని చెప్పి క్యాబినెటే బయట పెట్టాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు.